తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఆగస్టు నెల ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా ద్వాదశ రాశుల వారికి ఆగస్టు నెలలో ఎలా ఉండబోతుంది, అదేవిధంగా శని వక్రగతి కూడా జరగబోతుంది. కాబట్టి ఈ ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. దీని గురించి తెలియజేయడానికి ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. గురువు గారు నమస్కారం. నమస్కారం అండి ముఖేష్ అంబానీ గారు. తులారాశి వారికి ఆగస్టు నెలలో ఎలా ఉండబోతుంది అంటారు? తులారాశి వారికి చక్కగా మనకి పూర్వీకులు చేసినటువంటి తప్పుల వల్ల వీళ్ళందరూ కూడా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. వీళ్ళ నాన్నగారులు చేసి అమ్మాలని ఏదో సైట్లు లేదా పొలాలు వీళ్ళందరూ కూడా బ్రోకర్లకు అమ్మేయడం, వాళ్ళ నాన్నగారు సరైన రేటు రాకుండా వీళ్ళకి వాడు మోసం చేయడం బ్రోకరు తులారాశి వాళ్ళ ఫాదర్స్ని. దానివల్ల పాపం రక్షించుకోవాలని తులారాశి వాళ్ళందరూ కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఒక రోజు 2 రోజులు కాదు నాయన, 20 సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు. అందువల్ల ఈ సంవత్సరము మనకి ఈ నెలలో ఆగస్టు నెలలో కొంచెం కోర్టులకి కొంచెం రెస్ట్ ఇచ్చి మళ్ళీ పిలుస్తూ ఉంటారు కదా, మళ్ళీ స్టార్ట్ అవుతుందన్నమాట. ఆగస్టు 15 తర్వాత లాభంలో ఉన్నటువంటి కేతు రవిగ్రహ ప్రభావాల వలన వీళ్ళందరూ కూడా ఉద్యోగాల్లో ముందుకు దూసుకెళ్తారు. ప్రభుత్వాల నుంచి వీళ్ళకి సహాయ సహకారాలు వస్తాయి. భక్తి అనేటటువంటిది బాగా పెరుగుతుంది. ఈ యొక్క తులారాశి వాళ్ళందరూ కూడా మనకి ఎడ్డమంటే తెడ్డం అంటారు. ఈ నెలలో మనకి ఈ ఎడ్డం తెడ్డము అనేటటువంటి లక్షణం తగ్గుతుంది. కొంచెం కేంద్రములో ఉన్నటువంటి గురువు రవి ఆగస్టు 14, 2026 సంవత్సరం వరకు వీళ్ళకి చక్కటి ఫలితాలు ఇస్తాడు. జీతాలు బాగా పెరుగుతాయి. కోరుకున్న చోట ఉద్యోగాలు వస్తాయి. ఏమంటే ఎన్నో సంవత్సరాల నుంచి నేను మరి ఐ లవ్ యూ చెప్దాం అనుకుంటున్నానండి, చెప్పలేకపోతున్నానండి అంటే ఇప్పుడు చెప్పేస్తాడు. కాబట్టి ప్రపోజల్స్, అలాగే ఉద్యోగాలు. ఏమండి గురుగారు ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే భయం వేస్తుందండి అనేవాళ్ళు, ఇంటర్వ్యూకి వెళ్తే కదరా బాబు వాడు అటో ఇటో ఏదో ఒకటి చెప్తాడు, లేకపోతే అది కంపెనీ కాదు ఇంకో కంపెనీకి వెళ్దాం అని చెప్పడం వల్ల మరి ఈ నెలలో వాళ్ళందరూ వెళ్ళి కొంచెం సెలెక్ట్ అవుతారు. అంటే పరిస్థితి చాలా బాగుంది. భాగ్యంలో ఉన్నటువంటి కుజుడు ఆగస్టు 2, 2026 సంవత్సరం నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కింగ్స్ అయిపోతారు. వీళ్ళ పేరు మీద ఉన్నటువంటి స్థలాలన్నీ ఎక్కువ రేట్లు పలుకుతాయి. ఇంతకుముందు అంత రేట్లు లేవు. అమ్ముదామంటే ఎక్కువ చెప్తారు, తక్కువగా అడుగుతారు. కొందామంటే ఎక్కువ రేటు చెప్తారు. ఇలా అని మదనపడేటటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళకి చక్కగా వీళ్ళు కొండమనేటటువంటిది జరుగుతుంది. అలాగే శని వక్రించి మీనరాశిలో ఉన్నాడు. ఆ కారణంగా ఏమిటంటే శత్రువులపై ఆధిపత్యం వీళ్ళు సంపాదిస్తారు. అయితే రాహు కుంభరాశిలో ఉన్నాడు. దానివల్ల సంతానం వల్ల వీళ్ళకి సమస్యలు వస్తాయి. బైక్ వేసుకెళ్తే ఏమవుద్ది? వీడి కురగాడికి తండ్రి పేరు మీద ఉంది, వీడు ఆర్సీ బుక్లు పేర్లు, కొడుకు వేసుకెళ్ళి వీడు తిన్నంగా ఉండడుగా కొడుకుగాడు, ముగ్గురిని వేసుకెళ్తాడు. పోలీసులు ఎవరిని అడుగుతారు? తండ్రిని అడుగుతారు. అలాగే లవ్ మ్యారేజీలు చేసుకుంటాడు, అమ్మాయిని లేపుకెళ్ళిపోతాడు. అవతల వాళ్ళ తల్లిదండ్రులు ఎవరిని అడుగుతారు? తండ్రిని అడుగుతారు. ఈ రకంగా ఈ యొక్క పిల్లల వల్ల అనవసరమైనటువంటి తలనొప్పి ఈ తులారాశి వాళ్ళకి రావడం జరుగుతుంది. ఏమండి ఈ 2 కేటగిరీస్లో మా పిల్లలు లేరండి, మా పిల్లలు వెరీ గుడ్ బాయ్స్ అండి, వెరీ గుడ్ గర్ల్స్ అండి అంటే అటువంటి వాళ్ళందరూ కూడా వేరే దూరపూర్లు దగ్గరున్న కాలేజీలు మానేసి గుజరాత్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్లో సీట్లు వస్తే అక్కడ గొడవలు జరుగుతాయని భయం, వాళ్ళకి సెలవులు ఇస్తే టికెట్లు రిజర్వేషన్ ఉండాలని భయం, ఈ రకంగా ఏదో ఒక రకమైనటువంటి టెన్షన్. వ్యాపారాలు 4 చేతులతో సంపాదించడానికి వ్యాపారాలు బ్రహ్మాండంగా చేస్తారు. అద్భుతంగా ఉంటుంది నాయన, అద్భుతం. గురువు గారు ఈ రాశి వారికి ఏ పరిహారం చేసుకుంటే బాగా కలిసి వస్తుందంటారు? తప్పకుండా నాయన, ఈ రాశి వారందరూ కూడా మనము లలితాంబికాయ గుడి అని ఉంది ఎక్కడ తమిళనాడులో, అక్కడ లలితమ్మ వారి గుడి, అక్కడికి వెళ్ళి లలితా సహస్రనామం అక్కడ చదువుకుంటే బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. అయితే తమిళనాడు కదండి చాలా దూరం అండి అని వెళ్ళలేనటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళందరూ కూడా మేడి చెట్టుని ఇంట్లో వెయ్యాలి. నేను చెప్పింది చేస్తేనే ఫలితాలు జరుగుతాయి. అందువలన మేడి చెట్టు అనేది చాలా క్యాజువల్గా తీసుకుంటున్నారు వీళ్ళు. నో, చెట్ల విషయంలో మనం స్పెషలిస్ట్. చెట్లు ఎంతోమంది నేను చెప్పిన తర్వాత వేసిన తర్వాత చాలామంది ధనవంతులయ్యారు, కష్టాలు కోల్పోయారు. ఏముందండి, ఒక 10 రూపాయలు పెడితే చెట్టు వస్తుంది, ఇంట్లో పెంచుకోవడమే. అదే లక్షలు పెట్టి వీళ్ళు హోమం చేయాల్సిన పని లేదు. మేడి చెట్టు మొదల్లో కుండీలో వేసుకొని పెంచాలి. మేడి చెట్టు మొదల్లో అనగాదేవి, దత్తాత్రేయ స్వాముల వారు,
తర్వాత 64 యోగిని గణాలు ఉంటారు. దీనివల్ల వీళ్ళందరూ కూడా టాప్ రేంజ్కి వెళ్ళిపోతారు వీళ్ళు. మనం తులసి చెట్టుకి పూజ చేస్తూ ఉంటాం కదా, ఆ విధంగా ఈ యొక్క తులసి చెట్టుకు చేసినట్టుగా మనం దత్తాత్రేయ స్వామి వారికి మేడి చెట్టుకు చేయాలి. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. చూడు నీ కళ్ళలో ఎంత తన్మయత్వం వచ్చేస్తుందో, దిగంబర భక్తుడు అయిపోయాను, దత్తాత్రేయుడు భక్తుడు. ఆ విధంగా తన్మయత్వం రావాలి ప్రతి ఒక్కడికి, ఏదో క్యాజువల్గా చదివేస్తున్నట్టు కాదు, కళ్ళంట నీళ్ళు రావాలి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి శనిని మనం స్పాసిఫై చేయడం కోసం ఏం చేయాలండి అని అంటే, శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. అలాగే రావి చెట్టు ప్రదక్షిణాలు చేయమని చెప్పేస్తారు అందరూ. ఒక్కడైనా సరే రావి చెట్టుకి నీళ్లు పోయిరా నాయన ఒక్క బకెట్ అని చెప్తాడా? నో, చెప్పరు. చెట్లు నరికేయమని చెప్తారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక్కొక్క చెట్టు నరికినందుకు 500 రూపాయలు వేస్తుంది ఫైన్. కాబట్టి ఈ పరిహారాలు చేసుకునేటటువంటి వాళ్ళు ఎక్కడో గుళ్ళల్లో ఎవరో వేసిన రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేస్తే ఫలించదు. వీళ్ళ ఇంట్లోనే రావి చెట్టును వేసుకోవాలా, పెంచాలి. పెంచి చక్కగా నీళ్లు పోసి రావి చెట్టుకి శనీశ్వర స్వామివారి యొక్క అనుగ్రహం లభిస్తుంది వీళ్ళకి కనుక ప్రదక్షిణాలు చేసినట్లయితే. ఆ రకంగా ఈ యొక్క రాశివారు శని ప్రదక్షిణాలు అనేటటువంటివి చేసుకోవాలి. అలాగే ఈ యొక్క దేవాలయాల్లో మనము చెప్పినట్టుగా ఈ యొక్క లలిత అమ్మవారి దేవాలయానికి కుదిరితే వెళ్ళొచ్చు. అలాగే 108 సార్లు శని జపం చేయాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోమని చెప్పాను కదా, దాంతో ప్రదక్షిణాలు. అదేవిధంగా రాహు కూడా రాహు జపం చేయాలా, రాహు స్తోత్రాలు చదవాలా, రాహు కిలోంపావు వినువుల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణికి దానం చేసుకోవాలి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది, లేదా ఆ మంత్ర జపం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి దాన ధర్మాలు చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. వీళ్ళకి చేస్తేనే గురుమండల వ్యవస్థలో ఉన్నటువంటి గురుగ్రహం కదిలి వీళ్ళకి హెల్ప్ చేస్తుంది తప్ప, మనం ఏదో తీర్థయాత్రలకు వెళ్ళిపోయాం, మన డబ్బులు ఖర్చు పెట్టుకొని మనం ఫ్లైట్లలో వెళ్ళాం, ట్రైన్లలో వెళ్ళాం, దేవుడికి 10 రూపాయల కొబ్బరికాయ, పెద్ద దేవాలయాల్లో కొబ్బరికాయలు కొట్టమని కూడా చెప్పరు. ఏదో పంతులకు ఒక 50 రూపాయలు వేసాం, 100 రూపాయలు వేసాం, మనకు 1 కోటి రూపాయలు ఇచ్చేయాలా, ఇలాంటివి కుదరవు. భక్తిగా పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి చేసినప్పుడు మాత్రమే వస్తుంది ఫలితం. ఇది నేను ఎందుకంటే అనుభవపూర్వకంగా చెప్తున్నాను. మా గురువులంతా కూడా జగద్గురువులు కాబట్టి జ్యోతిష సార్వభౌములు. మా గురువుగారు మధురకృష్ణ శాస్త్రి గారు అంటే ఇప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి. అంతేకాకుండా ఈ రాశి వారికి మనము ఈ యొక్క కంద దీపము అని పెడతారు. ఆ కందను తీసుకొచ్చి చక్కగా మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ముందు పెట్టాలి. అలాగే బూడిద గుమ్మడికాయ ఉంటుంది. గురువారం నాడు కాలభైరవ దీపం అంటే కుష్మాండ దీపం, దాన్ని ఇలా నరికేసి నువ్వుల నూనె పోసి నల్లని ఒత్తు, అందరూ చెప్తున్నట్టుగానే మనం ఒత్తు ఏదైనా పర్లేదు, నల్లని ఒత్తు చెప్తున్నారు కదా, ఏదో ఒక ఒత్తు వేసి ఆ కాలభైరవుడికి మనం పూజ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ గురువు గారు. ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది, అదేవిధంగా చాలా చక్కటి పరిహారాన్ని కూడా చెప్పాడు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.